బ్రహ్మ తేజస్సు అంటాం. అది ఎలా వస్తుంది? ఈ బ్రహ్మచర్యం వల్లనే. ఈ బ్రహ్మచర్యాన్ని 12 ఏండ్లు సక్రమంగా పాటిస్తే వాడికి త్రిలోకాది త్రిలోక రాజ్యాధిపత్యం కూడా వస్తుందంటే ఆశ్చర్యం లేదు. స్వామి అనుభవానంద స్వామి వారు చెప్పిన పాయింట్. దాని నుంచి ఈ లేఖలు రాస్తారాయన వాళ్ళ చెల్లెలకి. చిట్టి తల్లి, మాతాజీ, అమ్మాయి ఇంతవరకు మనము అష్టాంగ యోగములో ప్రథమాంగమైన యమంలో అహింస, సత్యము, ఆస్తేయం అనే 3 అంతర్భాగాల విషయం చూశాం. ఈ 3 విషయాలు ఒక ఎత్తయితే, ఇప్పుడు చర్చించబోయే విషయం బ్రహ్మచర్యం ఒక ఎత్తు. దీన్ని సరిగ్గా గుర్తించలేక, ఇది ఎక్కువ ప్రధానం కాదని చాలామంది నిర్లక్ష్యంగా ఉండి, అనేక విధాల ఎంత కష్టపడినా ఫలితం లేక, ఆధ్యాత్మిక మార్గంలో కొంచెమైనా అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు. యథార్థంగా ఈ బ్రహ్మచర్యం గొప్పదనాన్ని గుర్తించాడు కాబట్టి, పుట్టిన నాటి నుండి అంటే తల్లి గర్భం నుండి కామిని, కాంచనం అంటూ వాటిని దగ్గర చేర్చకండి అంటూ ప్రకటన చేస్తూ వచ్చాడు మన రామకృష్ణ పరమహంస. ప్రహ్లాదుడికి గర్భంలో నుంచే హరిభక్తి ఎలాగో, అభిమన్యుడికి పుట్టక ముందు నుంచే అస్త్ర ప్రయోగం ఎలాగో, మన రామకృష్ణ కృష్ణునికి పుట్టడానికి ముందు నుండి బ్రహ్మచర్యం అలా అలా అలాంటిదన్నమాట. వాళ్ళు వాళ్ళ గొప్పదనం ఆయా విషయాల్లో ఏర్పడితే, మన రామకృష్ణుని గొప్పతనం ఈ బ్రహ్మచర్యం మీద నిలబడి ఉంది. వేదాలలో బ్రహ్మచర్యాన్ని గురించి అక్కడక్కడ చెప్పినా, దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమంలోను, వానప్రస్థ సన్యాసాల్లో మాత్రమే విధించాయి. కానీ మన శ్రీరామకృష్ణ పరమహంస ఈ బ్రహ్మచర్యాన్ని అన్ని ఆశ్రమాల్లోకి తెచ్చి విధిగా ఆశ్రయించాలన్నది అన్నదన్నమాట ఆయన మాట. ఇలా అందరూ బ్రహ్మచర్యం పాటిస్తే చిక్కు వస్తుంది అంటారు కొందరు. ఏమిటది? సృష్టి నిలిచిపోతుందే అంటారు వీళ్ళు. సృష్టి వీళ్ళ మీద పడి ఉన్నట్లు. సృష్టికర్తలు వీళ్ళే అయినట్లు. పోనీ అలాగే అందామా అంటే వీళ్ళందరూ అలా ఉండగలరా? అందుకని ఆ ఉత్తమ మార్గాన్ని ముందు పెట్టుకొని అందరూ యత్నిస్తే కోటికి ఒక్కరు మాత్రమే శ్రీరామకృష్ణుని ఆదర్శాన్ని పొందుతాడు. అంచేత వీళ్ళకి ఏ దిగులు అక్కర్లేదు. అలా ఎలాగైనా ఉండలేరు అని శాస్త్రాలు చెప్పాయి అంటే, నీ గృహస్థాశ్రమంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాయి. ఇలాగా మందబుద్ధులకై చెప్పిందే కానీ, తీవ్రమైన ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనేటువంటి కాంక్షించే వారికి, తీవ్రమైన తపన ఉన్న వారికి కాదు. ఈ బ్రహ్మచర్యాన్ని ముఖ్యంగా తలచని వాడిని గురించి మన రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, చేనుకు నీళ్లు పెట్టే ముందు గట్లు బాగా వేయకుండా, చేనుకి నీళ్లు పెట్టే ముందు గట్లు బాగా వేయకుండా, ఒకవైపు అసలే గట్టు లేకపోయినా చూచుకోకుండా నీళ్లు పెట్టే తెలివి తక్కువ వాడి మాదిరి అన్నాడు. అలా నీళ్లు పెడితే ఆ చేలో కొంచెమైనా నీళ్లు నిలుస్తాయా? పంటలు పండుతాయా? అలాగే మన హృదయం అనే క్షేత్రానికి బ్రహ్మచర్యం అనేది గట్టన్నమాట. ముందు ఆ బ్రహ్మచర్యాన్ని పాటించకుండా ఎంత జపం చేసినా, తపం చేసినా, త్యాగం చేసినా ప్రయోజనం ఏమాత్రం లేదు. వ్యర్థమైపోవాల్సిందే. నీళ్లు తూము గుండా ఆ చేలోకి పోతూనే ఉంటాయి. కానీ నిలిచే బొట్టు ఒకటైనా లేదు. అలాగే భజనలేమి, గ్రంథాలేమి, తపస్సులేమి, వేషాలేమి అన్నీ సక్రంగానే సాగుతూ ఉంటాయి. అంటే భజన చేస్తాము, గ్రంథాలు చదువుకుంటాము, తపస్సు, వేషాలేమి అన్నీ సక్రమంగా సాగుతుంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఒక అంగుళమైన ముందుకు సాగరు ఇలాంటి వారు.
అది అంత ముఖ్యం కాబట్టి ఎలుగెత్తి ప్రబోధించాడు రామకృష్ణ పరమహంస. ఈ బ్రహ్మచర్య పదానికి ముఖ్యంగా 3 అర్థాలున్నాయి. వాటిని కొంచెం తెలుసుకుందాం. వేదం రీతిగా ఆశ్రమాలు 4 ఉన్నాయి. అందులో మొదటిది బ్రహ్మచర్యం. ఇది తర్వాత ఆశ్రమాలకు పునాది వంటిది. ఆధ్యాత్మిక రణరంగంలోకి దూకడానికి ఇదే ముఖద్వారం. పిల్లలకు 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయనం అంటే ఏమిటి అనుకుంటున్నావా? ఏదో ఒక జంధ్యము మెడలో వేసుకోవడం కాదు. మంత్రాల్లోకెల్లా ఆది మంత్రం, మూల మంత్రమైన గాయత్రి మంత్రాన్ని ఉపదేశం ఆనాడు పొందటం ఉపనయనం అంటే. గాయత్రి మంత్రోపదేశంతో ఇంతవరకు ముడుచుకుని ఉన్న పైనేత్రం అంటే జ్ఞాన నేత్రం విప్పారుతుంది. నాటి నుండి ఇతడిని బ్రహ్మచారి అంటారు. తర్వాత వీడి కార్యక్రమం ఏమిటి? అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను ఉపదేశిస్తూ ఉండే గురువుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆ గురువు దగ్గర వేదము, తత్సంబంధితమైన ఇతర విద్యలు చదువుకోవాలి. ఆ వేదం త్వరగా వస్తుందా? ఈ కాలంలో లాగా జీతాలు పుచ్చుకునే చెప్పేవారా ఆనాటి గురువులు? మన కాలం గురువులకు డబ్బుపై కాంక్ష. ఆ గురువులకు విద్యపై కాంక్ష. మనకు వస్తున్నా రాకున్నా మన గుణాలు ఎలా ఉన్నా డబ్బిస్తే చాలు. మన పంతుళ్ళు రోజు రోజు ఇంటికి వచ్చి మన కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పేసి పోతూ ఉంటారు. ఆ కాలం వాళ్ళు అలా కాదు. కుర్రాడు తమ దగ్గరికి వచ్చింది మొదలుకొని వాడిని విషమ పరీక్ష చేస్తారు. ఎలాగంటావా? వాళ్ళు చేసే పరీక్షలు కాగితాలు, కలాలు లేవు ఆనాటి గురువు. ఆ బ్రహ్మచారికి అనేక నియమాలు పెడతారు. ఆ నియమాలన్నీ తర్వాత ఆశ్రమాల్లో ఎక్కువగా ఉపయోగించేవిగానే ఉంటాయి. ఆ బ్రహ్మచారికి శ్రద్ధ ఉందా లేదా? గురువు మీద నమ్మకం ఉందా లేదా అని పరీక్ష. ఈ పరీక్ష విషయంలో ఒక కథ చెప్తాను విను. ఒక గురువుకు తన శిష్యుడిని పరీక్ష చేయాలని బుద్ధి పుట్టింది. ఆ కుర్రవాడు తన దగ్గరకు వచ్చిన రోజే తన భార్యకు ఏమి చెప్పాడంటే, శిష్యుడికి చేసే వంటకాల్లో ఉప్పు లేకుండా ఉండాలి అన్నాడు. అలాగే చేస్తుంది గురుపత్ని. అలాగే తింటున్నాడు గురుపుత్రుడు. అలాగే సంతోషిస్తూ విద్యను నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్పుతున్నాడు గురుదేవుడు. కొంతకాలం అయింది. శిష్యుడు కొంత విద్యలో ప్రావీణ్యుడయ్యాడు. ఒక దినం తానొక్కడే ఉండగా ఆ శిష్యుడికి ఒక యోచన తట్టింది. ఈ గురువుగారికి ఇంకా నాకేమి చెప్పగలరు? నాకంతా వచ్చేసింది అని అనుకున్నాడు. కానీ గురువుగారితో చెప్ప చెప్ప సాహసించాడు సాహసించలేదు కదా! యథాప్రకారం ఆనాడు అన్నానికి వచ్చాడు. కూర్చున్నాడు. భోజనం ప్రారంభించాడు. మొదట అనుపాకంలో ఉప్పు తక్కువైంది. అమ్మగారు, దీంట్లో ఉప్పు మరిచారు అన్నాడు. అలాగే అన్నిట్లో లేదన్నాడు. భోజనం అయింది. శిష్యుడిని గురువుగారు పిలిచారు. అబ్బాయ్, ఇక నీకు నా దగ్గర విద్య రాదు. మరొక చోటికి వెళ్ళమన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఎలా తెలిసిందా అని. ఇన్నాళ్ళ నుండి నీకు మాత్రం ఉప్పు లేని భోజనం పెడుతూ ఉన్నా రుచి తెలుసుకోలేని శ్రద్ధ నీకు విద్య మీద ఉండేది. రుచి తెలుసుకోలేని శ్రద్ధ నీకు విద్య మీద ఉండేది. ఈనాడు నీకు విద్య మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఇక నీకు విద్య రాదు పొమ్మన్నాడు. ఈ కథ సారాంశం అర్థమయ్యిందా? శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రుచులు, షోకులు, అనవసర విషయాలు రానే రావు. ఆ శ్రద్ధ ఎప్పుడు తగ్గుతుందో ఇవే కాక ఇంకా చాలా చాలా అవలక్షణాలు వచ్చేస్తాయి. అందుకని ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో శ్రద్ధ చాలా ముఖ్యం. దీన్ని పెంపొందించడానికి ఇంకా అనేక నియమాలుంటాయి. చలికాలమైన చలికాలమైనా తెల్లవారుకు ముందే స్నానం చెయ్యాలి. గురువు సన్నిధిలో అధ్యయనం చెయ్యాలి. తర్వాత గురువుగారింటి అవసరాలు చూడాలి. గురువుగారి పశువుల్ని కాయాలి. ఇల్లు తుడవాలి. ఒక్కటేంటి, గురువుగారికి అవసరమైన సర్వ విషయాల్లోనూ శ్రమిస్తూనే ఉండాలి. నేల మీదనే పరుండాలి. అంగవస్త్రాన్ని మాత్రం కట్టాలి.
మధుకరి అన్నం భుజించాలి. సుగంధాల మాట పనికిరానిది. అస్ఖలితమైన బ్రహ్మచర్య ఉండాలి. కలలోనైనా స్త్రీవాంఛ కలగరాదన్న మాట. ఈ పై విషయాలన్నింటినీ నిర్దిష్టంగా పాటించాలంటే ఎంత కష్టమో ఆలోచించు. ఇవన్నీ సక్రమంగా నడుపుకుంటూ ఉంటే అప్పుడు గురువుగారి అనుగ్రహం వస్తుంది. ఈ మంచి లక్షణాలన్నీ ఎప్పుడైతే వీడికి సంప్రాప్తిస్తాయో అప్పుడు ఆ గురువుగారి అనుగ్రహానికి అంటే ఆధ్యాత్మిక విద్యకు వీడికి అధికారం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక విద్యనే బ్రహ్మ విద్య అంటారు. అదే వేదం అన్నమాట. ఈ ఆశ్రమంలో వాడికి బుద్ధి అహోరాత్రులు ఆ బ్రహ్మరూపమైన ఆధ్యాత్మిక విద్య మీదనే, వేదం మీదనే నిలిచి ఉంది. అందులోనే లయించి, అందులోనే చరిస్తూ ఉండటం చేత ఈ మొదటి ఆశ్రమాన్ని బ్రహ్మచర్యాశ్రమము అని పిలుస్తారు. ఈ ఆశ్రమంలో ఘనత ఏమిటంటే, ఈ బ్రహ్మ విద్యను ఆర్జించడానికి అవసరమైన యోగ్యత సంపాదించడం అనేది అని అర్థం అంటే ఎలిజిబిలిటీ. దీన్ని సాధనా సంపత్తి అని కూడా అనవచ్చు. ముఖ్యంగా శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానాలు అనేవి 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు కలిగి ఉంటే గాని ఆ గురువు వద్ద విద్య నేర్చుకోవడానికి వీలు ఉండేది కాదు. ఇలాగా పై లక్షణాలను సంపాదించడానికై అవసరమైన అభ్యాసాలన్నింటినీ చేస్తూ, ఆ సలక్షణాలని ఆర్జించి, సద్గురువుల కృపకు పాత్రత పొందుతూ, బ్రహ్మము అనబడే వేదంలో చరించడం చేత బ్రహ్మచర్యం అని అంటారు. ఈ బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుసరిస్తూ. కానీ ప్రపంచంలో సామాన్యంగా ఉండే అర్థం బ్రహ్మచర్యానికి ఏమి అంటే స్త్రీ పురుష సంబంధం లేకుండా ఉండటం. ఈ అర్థంలో కూడా 2 అన్వయాలున్నాయి. మొదటిది గృహస్థులకు సంబంధించింది. రెండోది తీవ్ర జిజ్ఞాసులైన సన్యాసులకు చెందింది. సన్యాసుల మాదిరి బ్రహ్మానుభవ ప్రాప్తి తీవ్రమైన జిజ్ఞాస లేకుండా అంటే అట్టి యోగ్యతలు లేనివారు ఆచరించే విధానం ఈ గృహస్థులది. వీరికి భార్యాభర్తల సంబంధం ఉంటుంది. ఆ భార్యాభర్తలిద్దరూ కాలాన్ని అనుసరించి కొన్ని నియమాలకు లోబడి అన్యోన్యాపేక్షతో సంబంధం పెట్టుకుంటూ ఆ స్త్రీ పురుషుడిని కాంక్షించకుండా ఆ భర్త ఇతర స్త్రీల దిక్కే పోకుండా ఉండగలిగినట్లయితే వీరు బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తున్నట్లే అన్నారు పెద్దలు. కానీ పూర్ణంగా బ్రహ్మచర్యం ఉండి బ్రహ్మాన్ని సాధించలేని వారికి కూడా శాస్త్రం దారి చూపించింది. అందుకని ఇలా కొంతకాలం ఉంటే తర్వాత చూద్దాం అన్నది శాస్త్రం. అసలు ఈ 4 ఆశ్రమాల ధర్మాలు కొంచెం సూక్ష్మంగా చూశామంటే నేను చెప్పే పరిణామాన్నే సూచిస్తాయి. మొదట్లో బ్రహ్మ విద్యను చదువుకుంటాడు. దాన్ని అనుభవించడానికి తగు సామర్థ్యాలు అప్పుడే ఏర్పడి ఉన్నాయన్నమాట. ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలోనే నుండి సన్యాసం స్వీకరించమన్నాయి శాస్త్రాలు. అలా కాకపోతే ఆ శక్తి సంపాదించుకుంటూ అతి జాగ్రత్తగా వాటికి తగు నియమాలు పెట్టుకుని గృహస్థుడుగా ఉండమన్నాయి. అంటే ఈ గృహస్థాశ్రమం ఆధ్యాత్మిక వ్యాయామశాల అంటే బాగుంటుంది. ఆ తర్వాత తీవ్రంగా బ్రహ్మచర్యంతో ఉంటూ ఇతర సపర్యలకు మాత్రం భార్యను చెంత ఉంచుకోమన్నాయి ఈ శాస్త్రాలు. ఆ పిమ్మట ఆ భార్య కూడా వద్దు, అస్ఖలిత బ్రహ్మచర్యంలో ఉండు, దానివల్ల బ్రహ్మము నీకు లభిస్తుందని శాస్త్రాలు. అంచేత ఈ గృహశాస్త్రంలో బ్రహ్మచర్యం అంటే సన్యాసాశ్రమంలో ఉండే బ్రహ్మచర్యానికి దారి చూపే బ్రహ్మచర్యము అని అర్థం చేసుకోవాలి. అంటే అస్ఖలిత బ్రహ్మచర్యమే గృహస్థు యొక్క దృష్టిలో ఉండాలి కానీ సంకుచిత బ్రహ్మచర్యం అనే భావం ఉండరాదు. ఈ భావాన్నే శాస్త్రమే కాదు అనుభవమైన ఉపదేశిస్తుంది అని దాన్ని సాధకులు అనుసరించాలి. ఈ బ్రహ్మచర్యానికి మరొక విధంగా అన్వయం చెప్తారు కొందరు. వీళ్లకు ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థం తలనొప్పి కలుగజేస్తుంది. అలాంటి బ్రహ్మచర్యం చాలా లోపభూయిష్టమని వీళ్ళ తలంపు. వీరంటారు కదా, మానవులకు సహజంగా ఉండే లక్షణాలను నిరోధించరాదు. ఆ విషయాలను చర్చించాలంటే చాలా విపరీతంగాను, నీచంగాను ఉంటుంది. వీరు చాలా కాలం నుండి అనుభవిస్తున్న సంకుచితమైన ఈ కామాన్ని నిరోధించలేని అసమర్థత చేత
చెప్పే మాటలే కానీ ఇవి శాస్త్రబద్ధం కావు. అనుభవాన్ని అనుసరించి కూడా లేవు. వీళ్ళకు తోడుగా కొందరు పాశ్చాత్యులు కూడా బయలుదేరారు. అస్ఖలిత బ్రహ్మచర్యం దేహారోగ్యానికి నష్టం అంటారు. ఇవన్నీ వట్టి కబుర్లు. అసలు బ్రహ్మచర్యం అనుసరించే వారి కంటే కాయిక, మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని కొంచెమైనా వీరు తెలుసుకొని ఉంటే ఈ విధంగా అనేవారు కాదు. ఈ బ్రహ్మచర్యం సక్రమంగా మనోవాక్కాయ కర్మణ అనుసరించేవాడే అవయవాలు ఎలా మారతాయో ఆలోచించామంటే దిగ్భ్రాంతి చెందుతాం. చూడు, తేజస్ అంటాం. అది ఎలా వస్తుంది? తపస్సు వల్ల కాదు, ఈ బ్రహ్మచర్యం వల్లనే. ఈ బ్రహ్మచర్యం 12 ఏళ్ళు పాటిస్తే వాడికి త్రిలోక రాజ్యాధిపత్యం కూడా వస్తుందంటే ఆశ్చర్యం లేదు. అంతేకాదు, ఆధ్యాత్మిక గురు పీఠాన్ని అలంకరించి ఇతరుల ఇతరులకు ఉపదేశం చెయ్యాలంటే అట్టివాడికి అధికారం అని గట్టిగా వ్రాశారు. వ్యాస భగవానుడు యోగాభ్యాసంలో బ్రహ్మచర్యంలో ఉండే మొదటి లాభం స్థూలంగా కనిపించేది ఏమిటంటే, మనం తినే ఆహారం వల్ల వచ్చే శక్తినంతా మనలోనే ఉంచి మన నరాలకు ఉపయోగించేటట్లు చేయటం. ప్రపంచంలో ఉన్న అన్ని ఆకర్షణల కంటే ప్రధానమైనది, అతి కష్టమైన ఈ కామాన్ని నిరోధించడం చేత బుద్ధికి గొప్ప శక్తి కూడా కలుగుతుంది. ఈ శక్తి వల్లనే మేధాశక్తి అభివృద్ధి చెందుతుంది. మన బుద్ధి చాలా గొప్పగా వికసిస్తుంది. అతి సూక్ష్మమైన తత్వ విషయాలను గ్రహించే శక్తి లభిస్తుంది. స్ఫుటమైన కంఠస్వరం వస్తుంది. మనోవాక్కాయాలకు ఉపయోగించే ఈ కామనిరోధమనే బ్రహ్మచర్యాన్ని తుస్కారంగా చూసేవాళ్ళను ఏమనాలో ఆలోచించుకో పాపం అని ఊరుకుంటాం. ఈ మహత్తరమైన, సర్వాభివృద్ధికరమైన శక్తిని కొంతకాలానికైనా వీళ్ళు తెలుసుకుందురుగాక అని మనం భగవంతుని ప్రార్థిద్దాం. ఇలాగా విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ వీళ్ళేమంటారంటే, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మములో చరించటం. అంచేత ఈ మీరు చెప్పే కామనిరోధమైన బ్రహ్మచర్యం కాదు. ఎందుకు? అలా మన సహజమైన కామ ప్రవృత్తిని నిరోధం చేయటం అవసరం లేదు. దేహధర్మం అది చేసుకుంటుంది. మేం మాత్రం ఎప్పుడూ ఆ బ్రహ్మంలోనే చరుస్తూ ఉంటాం. ఇది బ్రహ్మచర్యం అంటే సరైన అర్థం అని. ఆహా! ఎంత సుందరంగా ఉంది ఈ నిర్వచనం. ఈ విపరీత సిద్ధాంతాన్ని నేనింకా చర్చించను. ఎందుచేతనంటే, వీరి మాటలకు, చేతలకు సంబంధం ఉండకపోవటం చేత అసలు మన ఆర్యధర్మానికే కళంకం అంటాను. ఎప్పుడూ మొదటి నుంచి నేను చెప్పుతూ ఉన్నట్లు త్రికరణములు ఏకమై ఏ కర్మలో ఉంటాయో అది సార్థకం. ఆధ్యాత్మిక అభివృద్ధికి అది కారణం. ఇలాంటి అసంబద్ధమైనవులు కావు. ఆ కారణం చేత అసలు ఆచరణకే సిద్ధాంతంలోనే వికటంగా పోయే ఈ మూడవ అర్థం మనకు వద్దు. బ్రహ్మంలో చరించగలిగితే మంచిదే. కానీ ఆచరించడం, మనోవాక్కాయ కర్మల్లోనూ బ్రహ్మంలో చరిస్తున్నావా లేదా? మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి. అప్పుడే అది సమగ్రమైన, అంటే పూర్ణమైన బ్రహ్మానుభూతి అవుతుంది. కానీ దేహం ఒక మార్గంలోనూ, బుద్ధి మరొక దారిలోనూ ఉంటే అది అనుభవమే కాదంటాం. కాబట్టి పూర్వకాలంలోనూ, ఆధునికంలోనూ పెద్దలు ఈ బ్రహ్మచర్యాన్ని సాధ్యం చేసుకుని బ్రహ్మాన్ని సాధించుకున్నారు. అసలు అనుభవ ప్రకారం చూస్తే ఉద్రేకాల్లో ఈ కామోద్రేకం చెదపురుగు లాంటిది. దీనివల్ల కాయికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నశించిపోతాడు. అంచేత దీని దగ్గరకు చేరనీయనివాడు ముమ్మాటికి ధన్యుడు. ఈ విషయం కల్లోనైనా రాకూడదని పెద్దలు చెప్పేది. ఒకసారి చాలా పేరు ప్రఖ్యాతులు పొంది గొప్ప గురువు అనిపించుకున్న విజయకృష్ణ గోస్వామి పంజాబ్లో ఉపన్యసిస్తూ ఉన్నాడు. ఉపన్యాసం అయిన తర్వాత ఒక రాత్రి ఇతనికి తన అస్ఖలిత బ్రహ్మచర్యానికి లోపం అన్న దుస్వప్నం వచ్చింది. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఈ కపట జీవితం ఇంకా నాకు కూడదన్నాడు.
నేను పైకి పలికేది రీతిగా నా బుద్ధి లేదే అని ఏడ్చాడు. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తీర్మానించాడు. ఆత్మహత్యయే దీనికి మందు అని నదీ ప్రవాహంలో దూకడానికి వెళ్ళాడు. చూశావా? అంత నిర్మలత్వం ఈ బ్రహ్మచర్యంలో ఉంటేనే ఆధ్యాత్మికంగా అభివృద్ధి. ఆ పశ్చాత్తాపంలో మరలా అట్టి ఘట్టాలు అతనికి జీవితంలో లేవు. ఆ కారణం చేత అతడు తర్వాత మహాత్ముడిని, అవతారమని అనిపించుకున్నాడు. అది సూత్రం. దీన్ని గ్రహించి ఆచరించేవాడు ధన్యుడు. ఇక శారదా రామకృష్ణుల విషయం నీకు చెప్పనే అక్కర్లేదు. వీరిద్దరూ ఏకాంతంలో అర్ధరాత్రి పూట ఉన్నా ఒకరికొకరు తల్లులే కాని ఎట్టి మనోవికారాలు కలిగేవి కాదు. ఈ బ్రహ్మచర్యం ఎవరికైనా అవసరమే. భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమే అను నూతన సిద్ధాంతాన్ని, కొత్త అనుభవాన్ని ప్రపంచానికి బోధించడానికి వీరిద్దరూ ఈ ప్రపంచంలో పుట్టారన్నమాట. ఈ పై విషయాన్నంతా సూక్ష్మంగా విచారిస్తే బ్రహ్మచర్య వ్రతం లేకుండా ఆధ్యాత్మిక గమ్యస్థానం అయిన బ్రహ్మాన్ని పొందాలంటే దుర్లభమని తేలుతుంది. పూర్వం గాని ఇప్పుడు గాని ఆ బ్రహ్మానుభూతిని ఎవరైనా పొందారంటే ఈ బ్రహ్మచర్యం అవసరం లేకుండా అనుభవానందాన్ని పొందామని ఎవరైనా అంటే అది ఒట్టి బూటకమని శ్రీ వివేకానంద స్వామి విషయం నీకు తెలిసిందే కదా. ఆయన అట్టి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు కాబట్టే ప్రపంచాన్ని జయించాడు తన ధీశక్తితో. ఒకవేళ భగవంతుడే నా వద్దకు వచ్చి నాకు భార్య ఉన్నది అంటే ఎగిరి ముఖాన తంతాను అన్న ధైర్యశాలి శ్రీ వివేకానంద స్వామి. ఆ ధైర్యమే ఎలా వచ్చిందంటావా? బ్రహ్మచర్యం వల్లనే అని వేరే చెప్పాలా? అన్ని విధాలా ఈ బ్రహ్మచర్యం ఆధ్యాత్మిక అభివృద్ధికి మూలాధారం కావటం చేత ఇంతగా చెప్పవలసి వచ్చింది. దీన్ని నీవు మరలా మరలా చదివి బాగా గ్రహించి కుశాగ్ర బుద్ధితో ఆచరించి నాకు అత్యంత ప్రాణప్రదమైన అనుభవానందాన్ని అనుభవిస్తూగాక. శ్రీ ఆ శారదా రామకృష్ణులు నీపై వారి కృపను ప్రవహింపజేసి నిన్ను అట్టి ఆదర్శాన్ని పొందేలాగా చేస్తురుగాక అని ఆయన తన లేఖను ముగించారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రేపటి ఎపిసోడ్లో అపరిగ్రహము అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతాం. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది అవసరమో తీవ్రంగా యోచించి స్వీకరించాలి. మనం ఏదైనా చేస్తున్నామంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది అవసరమో దాన్ని స్వీకరించాలి. ఈజ్ దిస్ ఎసెన్షియల్ ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్ అని క్వశ్చన్ అన్నమాట. ఇది నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమా అని ఆలోచించాలి అనేది ఆ అపరిగ్రహం యొక్క గొప్ప పాయింట్. ఆ గొప్ప పాయింట్ని మనం రేపటి ఎపిసోడ్లో మనం చర్చించుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇందులోని ఇక్కడ వేరే మీనింగ్స్ అర్థాలు తీసుకోకుండా బ్రహ్మమునందు చరించడం అనే దగ్గరకు వచ్చేసరికి మన పితామహ పత్రి సారు మొట్టమొదటగా మనం ఈ ధ్యానంలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఏళ్ల క్రితమే ఓషో గారి బుక్ ఒకటి చెప్పారు. సంభోగం నుండి సమాధి వైపుకి. సంభోగం అనేది ఆ లోయర్ లెవెల్లోనే ఉండిపోతాము. ఆ స్థితి కాదు మనది. హయ్యర్ స్టేటు సమాధి స్థితి వైపుకి వెళ్ళాలి, అక్కడే ఇరుక్కోకూడదు అనేటువంటి పాయింట్. అని చెప్పేది ఒకటైతే వినేది జనాలు అర్థం చేసుకునేది వేరే అయ్యి ఆయనకి వేరే లేబుల్ వేశారు. కానీ అది డిఫరెంట్ ఇష్యూ. కానీ మై ఫ్రెండ్స్, దానికి ఆయన ఓషో ఉపనిషత్తుల్లో ఆయన చెప్పారు. సో మన మీద కన్వర్షన్ చేస్తున్నాము వాళ్ళని అని అటువంటి భావనతో అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇది ఎంత అవసరము అనే పాయింట్ మనకు సమాధి స్థితి వైపుకి వెళ్ళడానికి దాని లోపల ఇరుక్కోకుండా ఆ యొక్క స్టేటస్ దాటిపోవాలండి. కామం అనేటువంటి స్టేటస్ దాటిపోవడం కోసమే మనకు ఆ బుక్ సృష్టించారు. దాన్ని చదివిన వాళ్ళు అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే
మళ్ళా దాని లోపలికి వెళ్ళరు. హైయర్ లెవెల్‌లోకి వెళ్ళిపోతారు అనే పాయింట్ అండి. సో, పత్రిసారి మనకు సూచించే ప్రతి పుస్తకము చాలా అద్భుతమైన పుస్తకమే. ఈ సాధనా రహస్యంలో చెప్పింది ఆయన వారి భాషలో చెప్పిన మూలమైన రహస్యం మన పత్రిసారు మనకందించారు. యూ మస్ట్ బి ఇన్ ఆ సమాధి స్థితికి వెళ్ళడం. అందుకోసమే మొట్టమొదటిగా మనకు బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే అవన్నీ మిగతావన్నీ ఊతకర్రలే. మనకు కావాల్సినవేంటంటే ఆనాపానసతి ధ్యానం. దానిలోనే మొత్తం అంతా అద్భుతాలు జరుగుతాయి. థాంక్ యూ మాస్టర్స్. కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్.